ఇంక చాలేగా నీ మొహమండా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. రేయ్ మంచినీళ్ళు, రేయ్ మంచినీళ్ళు, రేయ్ మంచినీళ్ళు పట్రా. చంపేస్తున్నారు నీ మొహమండా. హలో హలోనా పారిపోయేది తమాషాగా ఉంది ఏమిటి? లోపలికెళ్ళి బల్ల పట్టరా. ఇది కాదు బల్ల బల్ల. నీ మొహమండా ఈ చెవిటి పీలుగుతో చస్తున్నాను అనుకోక ఇష్టయా. చెవిటోడు కాబట్టే తమ కాడు ఇన్నేళ్లుగా బతికొండగలిగాడు బాబు. కూర్చో. ఏమిటి? ఏం లేదు, నిలబడే ఉంటా. నీ మొహమండా గొప్ప యోగ జాతకుడు నువ్వు. ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో ఎదురయ్యావు. వెళ్ళారు రాగం చాపుతాడం 4:30. తుపాకీలో ఏముంటుంది, ఇది హీరో పాడతాడు. గుండుంటుంది, ఇది హీరోయిన్. జుట్టు గొరిగితే ఏమవుతుంది, గుండవుతుంది. గుండు చెంబులోంచి చెంబు తీస్తే ఏం మిగులుతుంది, గుండు మిగులుతుంది. బాబా ఈ గుండుగోలు నాకెందుకండి, బండోడిని చక్కటి పెద్ద ముత్తైదుల కాడికి వెళ్ళి బొత్తు కొరిగితే ఏటవుతుంది అని పాడి చూడండి, అప్పుడు మీకు గుండవుతుంది. అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం అయి నీ మొహమండ. పాట ఇప్పుడే కదా పుట్టింది, ఇలా వినిపిస్తా. మరో 3 చరణాలున్నాయి, విను. మందు గుండులోంచి మందు తీస్తే ఏముంటుంది, గుండుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నా నీ మొహమండ? కడుపులో దేవుతోందండి బాబు, వాంతి వచ్చేటట్టుంది. డ్యూటీ ఎక్కడానికి చేతిలో చెల్లన్నాక ప్రాణాలకి తెగించి మరీ తమను అప్పడుగుదామని వచ్చాను. ఇంకా భరించలేదండి బాబు. వస్తా. ఆగు ఆగు, నన్ను అప్పడగడానికి నీకంత మొహమాటం ఏంటా నీ మొహమండ? నీ కూతురు పెళ్లి చేస్తావట ఏంటి? చిత్తం మా రంగడే చేసుకుంటున్నాడు బాబు. ఆ పెళ్లిలో నా కవితా గానం పెట్టిస్తానని నువ్వు మాటిస్తే నీ మొహమ్మండ అప్పు కాదురా, అచ్చంగా ఇస్తాను 100. ఏమిటి? చిత్తం కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు సాగు చూడటం ఏం బాగుంటుందండి. అశుభం పలకరా నీ మొహమ్మండ. ఆలోచించుకో. పెళ్లిలో వధూవరునికి పంచరత్నాలు సమర్పిస్తాను. కావాలంటే పెళ్లి నాడు మరో 100 ఇస్తా. ఏమిటి? అటాగానండి బాబు, డ్యూటీ ఎక్కకపోతే ఫ్యాన్ జిల్లాచిపోతుంది, డబ్బులు ఇచ్చేయండి. ఇందా 100 నీ మొహమ్మండ. పెళ్లిలో ఒక ఊపు ఊపుతాను చూడు. ఏంటి?